విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. నాకు ఆధారం వల్ల బడ్డీ కొట్టే వరదలు వచ్చి కొట్టుకుపోయింది. నాకు జీవనాధారం అదే. ఇప్పుడు నాకు అసలు బ్రతుకుదేరు వల్ల అదే కొట్టుకుపోయి ఇప్పటికి 5-6 నెల పైన అవుతుంది. ఏమమ్ముతావమ్మా నువ్వు? ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతానండి. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటాను. అదే దాని మీద ఆధారపడి బ్రతకాలి. ఇప్పటికి 2 వారాల పైన అయిపోయింది. జీవనం గడవడం కష్టమైపోతుందండి. ఏదో రకంగా సహాయం చేస్తే మళ్ళీ బడ్డీ కొట్టు పెట్టుకొని ఎలా బ్రతుకుతాను నేను. గవర్నమెంట్ తరఫు నుంచి ఏం రాలేదమ్మా నీకు? నాకేం రాలేదండి. రాశారు కానీ ఇంకా అదే అందలేదు. ఉపయోగతత్వం అందలా. మీ కుటుంబం ఎవరు లేరా మీకు? నాకంటూ ఎవరు లేరండి. అమ్మా నాన్న చనిపోయారు. ఏదో కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకొని పింఛన్ వస్తుంటే అదే 2000 అద్దె కట్టి ఇక ఇలా జీవనాధారం గడుపుతున్నాను. నాకంటూ ఎవరు లేరండి. ఇటు తీసి అటు వేసిన వాళ్ళు కూడా లేరు సార్. అందుకని ఇలాగా ఈ బడ్డీ కొట్టు పోయింది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎక్కడ ఉన్నామో వరదలు వచ్చినప్పుడు? వరదలు వచ్చినప్పుడు 3 రోజులు ఇక్కడే ఉన్నానండి. ఒక అబ్బాయి ఏమో ఎత్తుకొని అమాంతంగా తీసుకెళ్ళి అవుటో ఫ్లోర్లో కూర్చోబెట్టాడు. 2 రోజులేమో వాళ్ళు అన్నం పెట్టారు. 3వ రోజు వచ్చి మా దూరపు పిన్నమ్మ ఎవరో ఒక ఆమె వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. వారం రోజులు చూసింది. తర్వాత ఇంకా తగ్గినాయి అనగానే ఇటు వచ్చేసాను. ఇంకంతే. ప్రస్తుతం అయితే ఏం అందలేదు నీకు? ఇంకా ఏం అందలేదు సార్. నాకంటూ ఏం రాసుకున్నారమ్మ వచ్చి? రాసుకున్నారు కానీ బడ్డీ కొట్టు గురించే బాగా పట్టించుకోవట్లేదు. నాకు మెయిన్ అదే జీవనాధారం. ఎచ్చాలు అయితే ఇస్తున్నారు. ఎచ్చాలు నాకు ఎటు ఉపయోగతత్వం లేదు. ఇది ఒక్కటి నిలబెట్టగలిగితే నేను బ్రతుకుతానికి ఆధారం అదేనండి. ఓకే సరే అమ్మా.